హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నయితే నేను రామాయపట్నం పోర్ట్ దగ్గరికైతే వెళ్తున్నానండి. ఎందుకనుకుంటున్నారా? అక్కడైతే చేపలు పడ్డాయని నాకైతే ఫోన్ చేశారండి నా ఫ్రెండ్సు. అందుకని నేనొచ్చేసి పోర్ట్ దగ్గరికైతే వచ్చేసాను. ఇదిగో చూడండి కనిపించేదాన్ని బ్రేక్ వాటర్ అంటారండి. అలానే ఈరోజు ఇక్కడ ఏం చేపలు దొరికాయంటే నాకు అదృష్టవశాత్తు మంచి చావడాలు దొరికాయి. తాజాగా పట్టిన ఈ చేపలు చాలా బాగుంటాయండి ఫ్రైకి. ఈ చేపలు రుచి వేరే లెవెల్‌గా ఉంటది. వీటినైతే మనం సెపరేట్‌గా గ్రేడింగ్ చేసుకొని అన్ని పీసులు ఇంటికైతే తీసుకొచ్చేసాను. మనమైతే వీటిల్లో చావడాలైతే తీసుకొని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చాలా బాగుంటది. ఈ ఫ్రెష్ చేపల రుచి మాటల్లో చెప్పలేమండి. ఇప్పుడు వీటిని బాగా శుభ్రం చేసి, మా స్పెషల్ మసాలా పట్టించి కరకరలాడే ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ ఈ ఫస్ట్ ఈ చేపలనైతే బాగా నీట్ అండ్ క్లీన్‌గా నీసు వాసన పోయేదాకా బాగా చేపను బండకేసి రుద్ది బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా 2 సార్లు ఉప్పేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్టు, అలానే గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే కొంచెం నూనేసి బాగా కలపాలండి. బాగా ఒక 5 మినిట్స్ బాగా కలిపి ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కేదాకా ఉంచి దాంట్లో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలైతే వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే అవి బాగా బాగా ఎర్ర కలర్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకేం లేదు, ఇలా అయిపోగానే తీసుకోవడమే పక్కన ఇప్పుడైతే మనం చేసుకున్న ఫ్రై ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకైతే చెప్తానండి. ఈ మసాలాలో ఈ చేప సూపర్ ఉందండి. మీరు కూడా కావాలంటే ఇంటి దగ్గర ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.